మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. మన పైకి హాని చేయడానికి ఎవరు రారు. ఎందుకు రారంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎల్లవేళ మనకు కాపలుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనకు కీడు చేయడానికి ఎవరైనా రావాలన్నా కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ కీడు జరగకుండా, ఆ కీడు మనకు రాకుండా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఈ మాటలు మనందరి హృదయాల్లో దేవుడు భద్రపరచును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి వందనములు. దేవా, నువ్వు మాకు తోడయింటే హాని చేయటికి ఎవరు మా పైకి రారు ప్రభా. మాకెవరు హాని చేయరు, కీడు చేయరు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రములు, నా నాన్నకి నమస్కారములయ్యా ప్రభా. నీ పాదలను బట్టి ప్రార్థిస్తుంటున్నాను. ఈ ఉదయకాలంన ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఏ కీడులో, ఏ అపాయంలో ఉంటున్నారో ప్రతి కీడు నుండి, అపాయాల నుండి అయా వారికి విడుదలను అనుగ్రహించి వారికి మీరు తోడయుండి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.